అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలను మనం తెలుసుకోవడం, వాటికి నివారణలు చేసుకోవడం, ఈ నివారణ చర్యల వలననే భారతదేశంలో మనకు జ్యోతిషం యొక్క వినియోగం బాగా పెరిగింది. తద్వారా మనకు మహాత్ములు ఎంతమందో జన్మించడానికి కారణమైనది, దోషాలను అధిగమించడానికి కారణమైనది. ఆ విధంగా మన నివారణ చర్యలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందిన వారు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే కొత్త వారికి కూడా ఆ పరిహార క్రియలపై ఉండే అభిమానం పెరుగుతుంది, వినియోగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. మాట్లాడే తీరులో సమయానికి మాట్లాడాల్సిన మాట మాట్లాడకపోవడం వలన కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. రావాల్సిన సొమ్ము చేతికి అందడం కష్టం, వచ్చిన సొమ్ము కూడా సరిపడడం కష్టం. అందువలన 2-3 మార్గాల్లో ధనాన్ని ఏర్పాటు చేసుకుని ప్రయత్నం చేయడం అవసరం. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే మంత్రం ఆ విషయంలో చాలా బాగా సహకరిస్తుంది. వాహనాల సంబంధించి కొంత జాగ్రత్తతో మెలగాల్సిన అవసరం ఉంది. ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని జపించుకోవడం ద్వారా ప్రయాణం సుఖప్రదంగా ఆనందప్రదంగా నడవడంతో పాటుగా మనం ఏ పని మీద అయితే వెడుతున్నామో ఆ పనికి కూడా సానుకూలమయ్యేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. శత్రువుల విషయంలో మీరు కొంత మెతకదనంతో కూడి ఉన్నందువలన వారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాన్ని మీరు జయించడం కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని అధికంగా చేసుకోవడం మంచిది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వారితో ఉండేటువంటి అనుబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ప్రయోజనకారిగా ఉంటాయి, వాళ్ళకి ప్రయోజనకారులుగా ఉంటాయి. తాత్కాలికంగా కొంచెం శ్రమ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దీర్ఘకాలికంగా అవి ఉపకరించేటువంటి అవకాశం ఉంది. రావాల్సిన సొమ్ము చేతికందే అవకాశం ఉన్నా అది సద్వినియోగం కావడం కష్టమైపోతూ ఉంటుంది. ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాటిని కూడా జయించాల్సిన ఆవశ్యకత ఉంది. విశేషించి మనకు రావాల్సిన సొమ్ము కొంత వచ్చినా ఆ వచ్చిన సొమ్ము జాగ్రత్త చేయనందువలన నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి గుర్తింపును పొందుతుంది. ముఖ్యంగా ఎక్కువ మంది మీ నుంచి ప్రయోజనాలను ఆశించేవారే ఉన్నందువలన వారికి ప్రయోజనాలు మీ కృషి ద్వారా సిద్ధించినందువలన భవిష్యత్తులో వారి నుంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.